1901లో ఈ పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడే ఇంత వరద ఉధృతి వచ్చిందని చెప్తున్నారు. దీనికి మీరే ఉంటారు? 1998లో ఒకసారి ఇలాగే వచ్చింది కానండి. అప్పుడు 5 లక్షల క్యూసెక్లు నుండి దాదాపు 7-8 లక్షల క్యూసెక్లు వాటర్ రావడం జరిగింది. అప్పుడు ఈ రాయపూడి ఈ నదికి కొన్ని గజాల దూరంలో ఆనకట్ట ఉంది కదా, ఆనకట్టకి ఆనుకున్నటువంటి పరిస్థితి ఉంది. కరకట్టకి అవతలకి నీళ్లు అంటే చెమ్మగా వచ్చినాయి కానీ కట్టదగలినటువంటి పరిస్థితి. మరి ఈనాడు అప్పటికి ఇప్పటికి పోల్చి చూస్తే మరి నాగార్జున సాగర్ గాని శ్రీశైలం డ్యామ్ దగ్గర గాని వారు మొత్తం గేట్లు ఎత్తేయడం జరిగింది. అక్కడ ఎటువంటి స్టోరేజ్ చేయడానికి ఛాన్స్ లేదు కనుక డ్యాములు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మరి అధికారులు లైవ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వాటర్ పరిస్థితి 6 లక్షల క్యూసెక్ల వాటర్ మాత్రమే మనకి డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. మరి కొద్ది గంటల్లో కరకట్ట వరకు నీళ్లు వస్తే మాత్రం కరకట్టకి అవతనున్నటువంటి గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. మరి మాది తుళ్లూరు, కరకట్టకి కరెక్ట్ గా 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. తుళ్లూరు కాదు, దాదాపు 20-30 గ్రామాలు ఈ ఏరియాలో. ఎక్కడ కరకట్ట పరిస్థితి అండి, కరకట్ట సామర్థ్యం ఎంత ఉంది? ఎందుకంటే ఇంత వరద ఉధృతి వస్తే కరకట్ట తట్టుకునే అవకాశం ఉందా? ఇప్పటికే బోర్లంక దగ్గర కరకట్ట కొంచెం దెబ్బతిందని చెప్తున్నారు, పైప్ లైన్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిస్థితి మీద మీరే ఉంటారు? అంటే ఇప్పుడు వరకు ఇలాగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే దిగువ భాగానికి కృష్ణానది బ్యారేజ్ నుండి దిగువ భాగానికి వెళ్తా ఉంటే ఈ మాత్రానికి కరకట్ట తట్టుకుంటదండి. ఇట్లా కాకుండా ఇంకా పెరుగుతుంది. ప్రతి గంటకి అడుగు లెవెల్ వాటర్ పెరుగుతా ఉంది. రాత్రికి ఇప్పటికి 12 అడుగులు వాటర్ ఇంప్రూవ్ అయింది. మరి దీన్ని బట్టి చూస్తే అధికారులు ఇంకా 20 లక్షల వాటర్ దిగువ భాగానికి కృష్ణానది నుండి వెళ్లాలని చెప్తున్నారు. దీన్ని బట్టి మధ్యాహ్నానికి గాని సాయంత్రానికి గాని ఈ లెవెల్ దాటే పరిస్థితి ఉందంటున్నారు. కాబట్టి కరకట్ట దిగే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తాయి. ప్రజలంతా కూడా కరకట్టకే అధికారులు తరలించారా, లేకపోతే ఇంకా కొంతమంది వెళ్లలేదని చెప్తున్నారు? వీరి పరిస్థితి ఎలా ఉంది? కరకట్టకి లోపల బాగాన లంకల్లో ఉన్న వారిని మొత్తం అందరినీ అధికారులు నిన్నటి నుండి కలెక్టర్ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ కొరకు పోలీస్ ఫోర్స్ కూడా ఉపయోగించి లాంచీలు ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నం తరలించారు. అలాగే కరకట్టకి లోపల కృష్ణానది ప్రాంగణంలో ఉన్నటువంటి సామాన్యులందరినీ కూడా ఒడ్డుకు చేర్చారు. మీరు చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇంత ముందు ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి మీరు చూసారా? ఇంత ముందు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. 98లో ఒకసారి ఇలాగే వచ్చింది, కానీ అప్పుడు కొంచెం కట్టకు అప్పుడు కూడా వీక్ గానే ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ మధ్యలో కొత్తగా స్కీముల కోసమని కట్ట తవ్వారు. ఆ తవ్విన వాటిని పటిష్టంగా పట్టించుకోలేదు. ఆ మట్టి కొంచెం లూజ్ గా ఉంది. ఆ మట్టి వల్లే మాకు ప్రజలు బాగా భయాందోళన పడుతున్నారండి.